హైదరాబాద్ లో పలు చోట్ల హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఖడ్కేసర్ మండలంలో నర్సుపల్లిలో నల్లమల్లారెడ్డి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. లేఅవుట్స్ లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడ కూల్చివేస్తున్నారు. స్థానికులు ఇటు ఆక్రమణలపై ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించారని తేల్చారు. ఇవాళ భారీ బందోబస్తు మధ్య కూల్చివేత చేస్తున్నారు. ఇదే ఇష్యూపై ఫిర్యాదులు రావడంతో జనవరి 8న క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే అంశంపై నిన్న హైడ్రా ఆఫీస్లో ఇరు పక్షాలతో కూడా హైడ్రా కమిషనర్ చర్చించారు. దారులు మూసేయడంతో పాటు లేఅవుట్లోని తమ ప్లాట్లను అమ్ముకోలేని పరిస్థితి ఉందంటూ పలువురు రంగనాథ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అమ్మినా సరే నల్లమల్లారెడ్డి సమక్షంలోనే అమ్మకాలు జరగాలని, ఇందుకు 50,000 రూపాయలు చెల్లించాలని చెప్పినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న రంగనాథ్ ప్రహారీ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు లేవంటూ నిర్ధారించారు. దీంతో ఇవాళ ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రైట్, ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, ఇటు నల్లమల్లారెడ్డి ఇటు ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి కట్టేసిన ప్రహారీ గోడను కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? పోచారం మున్సిపాలిటీ పరిధిలోని దివ్యానగర్కి సంబంధించిన లేఅవుట్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని హైడ్రాకి ఫిర్యాదులు రావడంతో ఈ నెల 8వ తారీఖున హైడ్రా కమిషనర్ రంగనాథ్ గ్రౌండ్ లెవెల్కి వచ్చి వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. జనాలతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇవాళ లెవెల్కి చేరుకున్నారు. హైడ్రాకి ఈ ప్లాట్ ఓనర్స్తో పాటు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళతో కూడా ఇద్దరిని హైడ్రా డిసైడ్ అయినట్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ కాలేజ్ ప్రెమిసెస్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, కూల్చివేతలు అనేటివి ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏరియాగా దీన్ని చెప్తా ఉన్నారు. సో ఉదయం నుంచి దాదాపుగా 4 చోట్ల కూల్చివేతలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనము యువతల వైపు గమనిస్తే ఒకవైపు కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రహారీ గోడని పూర్తి స్థాయిలో దాదాపుగా కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం సార్. ఇప్పుడు హైడ్రా ఉదయం నుంచి కూల్చివేతలు చేపడతా ఉంది. మీరు అక్రమంగా నిర్మించారు అనేది హైడ్రా చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపైన మీ క్లారిటీ ఏంటి? హైడ్రా చేస్తున్నటువంటి ఆరోపణ పూర్తి నిరాధారమైన ఆరోపణ. ఎలాంటి ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవి కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు 2 పార్టీలకు నోటీస్ ఇవ్వాలి, తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలుస్తామని చెప్పారు. తర్వాత ఎలాంటి ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా ఉదయం 5:30కు వచ్చేసి మా ఇండ్ల మీద పడి ఇలా గోడలు కూల్చడం, ఎవరికి ఏది చెప్పినా వినడం లేదు. దీనిపైన హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది, స్టే ఆర్డర్ ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఆయన ఏమంటారంటే రంగనాథ్ గారు, ఈ హైకోర్టులు ఏవి నేను పట్టించుకోను, నాకు కనబడిందన్నా నేను గులగొట్టుకుంటూ పోతున్నాను ఆయన చెప్పడం. మొన్న మాకు మీటింగ్లో కూడా అదే చెప్పారు. 2 పార్టీస్ని పిలిచినప్పుడు ఇద్దరు చెప్పేది సరిగ్గా వినాలి, ఇద్దరు చెప్పేది వినకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరించి కేవలం ఇది ఒక కక్ష సాధింపు చర్య. కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మేము కోర్టుకు వెళ్ళాం. అలాంటి వ్యక్తులు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వన్ సైడ్ విని మాది పూర్తిగా వినకుండా, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు మా మీద ఏ ఆరోపణలు చేశారో ప్రతి ఆరోపణకు సంబంధించి మేము ఇన్ రైటింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సబ్మిటెడ్ టు
హైడ్రా. ఇప్పుడు నాకు ఒక సింపుల్ డౌట్, ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు అవతల వైపు ఇల్లులు కనబడుతున్నాయి, ఈ రూట్ అనేది మధ్యలో గోడ గట్టి ఉంది, ఈ గోడ గట్టి ఉన్నది కాబట్టి వాళ్ళు బయటికి రావడానికి లేదు, అందుకే ఇది కూల్ చేస్తున్నాం వాళ్ళ ఫిర్యాదు మేరకు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది 2 గ్రామాల సరిహద్దు, అవతలదేమో కొర్రెముల, ఇవతలదేమో కాచివాని సింగారము. ఇక్కడ నుంచి ఇది మా సొంత మా పట్టా ల్యాండ్. ఇది వెంచర్ కాదు, లేఅవుట్ కాదు. ఎప్పుడైతే హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయో వాటికే కంటిన్యూషన్ రోడ్స్ ఉంటాయి తప్ప పట్టా ల్యాండ్లకు కంటిన్యూషన్ రోడ్స్ ఉండవు. మా పట్టా ల్యాండ్ బాజాప్తా మేము కొనుక్కున్నది, దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కూడా మొత్తం మేము హైడ్రా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కూడా చూడకుండా కేవలం ఇది కక్ష సాధింపు చర్యనా లేకపోతే ఇంకేదైనా రాజకీయ ప్రేరేపితమైన చర్యనా మాకు తెలియదు. పొద్దున 5:30కు వచ్చి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఏదైనా నిజంగా ఒకవేళ తప్పు జరిగితే మాకు నోటీస్ ఇచ్చేసి మా దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఇలాంటి చర్యలు చేపట్టాలి. కానీ ఇళ్ల మీదకి వచ్చి కూలగొట్టడం అనేది ఆయనకు ఒక పరిపాటిగా మారిపోయింది. కేవలం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏం చేయాలనుకుంటున్నాడో మాకు అర్థం కావడం లేదు. ఇలాంటి చర్యలు చేపడితే తప్పకుండా రేపు కోర్టులు ఉన్నాయి, మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. రేపు హైకోర్టుకి వెళ్తాము, మా జెన్యూనిటీని మేము ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఏ తప్పు జరగదు ఇక్కడ. దివ్యానగర్ అంటేనే చాలా జెన్యూన్గా ఉంటుంది. నల్లమల్లారెడ్డి గారు అంటేనే మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్. ప్రతిదీ కూడా చట్టానికి లోబడి పనులు చేస్తాం తప్ప చట్ట వ్యతిరేకమైన పనులు ఇక్కడ ఏది జరగదు. ఇలాంటివన్నీ కూడా మేము వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా మాట వినకుండా కేవలం బలంతోనో ఈ పోలీస్ జులుంతోనో ఒక గుండాలాగా వ్యవహరించి మా ఇంటి మీద పడి ఇదంతా కూడా ఈరోజు డెమాలిషన్ చేశారు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, వాళ్ళే దగ్గరుండి కట్టియాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. దాదాపుగా 700 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. 3-4 చోట్ల కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది ఒకటి అంటే ప్రహారీ కూడా కాదు అని చెప్తున్నారు. మరి అవతల వైపు లేఅవుట్ ఉన్నట్టుంది కదా? అన్ని కూడా లేఅవుట్లు ఉన్నవండి. ఇది గతంలో దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కేవలం టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. మొన్న కూడా మీరు ఒక విషయం చూసింటారు, పక్కన ఉన్నటువంటి ఏకశిలా నగర్లో జరిగినటువంటి సంఘటన. అలాంటి సంఘటనలు దివ్యానగర్లో భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ యజమానులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని టు ప్రొటెక్ట్ అవర్ ల్యాండ్స్ అండ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్లాట్స్. ఎందుకంటే ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటారు. కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది రామగుండం ఏరియాలో ఉన్నారు. టు ప్రొటెక్ట్